నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తలకెక్కిన అధికారం మత్తు దిగితే గాని రాజకీయ నాయకులకు తాము చేసిన తప్పేంటో తెలియనట్టుంది. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిస్థితి చూస్తే ఈ మాట అక్షరాల సత్యమని చెప్పవచ్చు. వైసీపీ అధికారంలో ఉండగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా గుడివాడలో ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. ఇక విశాఖ జిల్లాకు చెందిన ఈ యువనేత తనకు పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలోనూ జగన్ కీలక పాత్ర ఇస్తున్నారని, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేసేవారు. తనను విమర్శించని వారిపైన ఆయన విరుచుకుపడ్డ సందర్భాలు కోకొల్లలు. తన పార్టీని, ఆ పార్టీ అధినేత జగన్ను ఎవరు ఏమన్నా కూడా గుడివాడ ఆగ మేఘాల మీద విరుచుకుపడేవారు. అలా టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా టీడీపీ కీలక నేత మంత్రి నారా లోకేష్ పై గుడివాడ తనదైన శైలిలో దురుసు వ్యాఖ్యలు చేశారు. ఇక జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే అమర్నాథ్ ఓ ఆట ఆడుతున్నారు. పవన్ కళ్యాణే తనతో ఫోటోలు దిగారు అంటూ ఆయన ఒకంత విస్మయకర వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఎంతో బలంగా కనిపించిన వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదాను పొందేందుకు అవసరమైన సీట్లు కూడా దక్కించుకోలేక చతికిలబడింది. ఆ పార్టీ మాదిరే అమర్నాథ్ కూడా ఘోర పరాజయం పాలయ్యారు. పార్టీ ఓడి తాను ఓడితే గానీ గుడివాడ తలకెక్కిన మత్తు వదల్లేదు. ఇలా అధికార మత్తు దిగంగానే తాను తప్పు చేశానంటూ ఆయన ఇప్పుడు ఒప్పుకోలు బాటలోకి దిగారు. పవన్పై తాను గతంలో చేసిన వ్యాఖ్యలు తప్పేనని ఆయన ఒప్పుకున్నారు. ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు అంతకుముందు కూడా పవన్పై పరుష పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని ఆయన అన్నారు. ఈ విషయం నాడే తనకు అనిపించిందని కూడా ఆయన చెప్పారు. అయితే తనకేమీ పవన్పై వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష లేదన్న గుడివాడ పార్టీ లైన్ మేరకి విమర్శలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహం చూపి తనను కించపరిచేలా వ్యవహరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఆయా మీడియా సంస్థలు చూపిన అత్యుత్సాహం వల్లే తాను ఇబ్బంది పడ్డానని తెలిపారు. ఇక వైరి వర్గాలకు చెందిన నేతలపై ప్రత్యేకించి విమర్శలు గుప్పించాలని తమ పార్టీ ఏమీ తనకు చెప్పలేదని అమర్నాథ్ తెలిపారు. పార్టీ స్టాండు, పార్టీ అధినేత చేసే వ్యాఖ్యలను అందిపుచ్చుకొని ఆ మేరకు తాను ఓ రాజకీయ నాయకుడిగా ఇతర పార్టీల నేతలపై విమర్శలు చేశానని ఒప్పుకున్నారు. అలాంటప్పుడు మీ పార్టీకి చెందిన చాలా మంది మీ మాదిరిగా పరుష పదజాలంతో కూడిన విమర్శలు చేయలేదు కదా అన్న ప్రశ్నకు స్పందించిన గుడివాడ అందరూ ఒకే మాదిరిగా ఉంటారా అంటూ ఎదురు ప్రశ్న సంధించారు. ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకుడినని చెప్పుకున్న అమర్నాథ్ తాను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ అభిమానినని చెప్పేవారు. మరి పవన్ను అభిమానిస్తారా అంటే చిరు కుటుంబ సభ్యుడిగా ఉన్న పవన్ కూడా తనకు అభిమాన నటుడేనన్న భావన వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. పవన్ సినిమాలు కూడా చూస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే నేరుగా తాను పవన్ అభిమానిని అన్న విషయాన్ని మాత్రం ఆయన ఒప్పుకోలేదు. ఆ మాటలు ఆయన నేరుగా చెప్పేందుకు ఇష్టపడలేదు. మొత్తంగా పవన్ పై తాను చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పేననే భావన వచ్చేలా వ్యాఖ్యానించిన గుడివాడ రాజకీయాల్లో ఇది సహజమేనని తనను తాను జస్టిఫై చేసుకునే యత్నం చేశారు.